ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ టు సే, వాట్ నాట్ టు సే. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 183, సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ 253, హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ 217 అండ్ తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ 275. ఈ ప్లేయర్స్ని డ్రాప్ చేసేయాలి, వీళ్ళేం ఫామ్లో ఉన్నారు, వీళ్ళే వాడుతున్నారు అని చాలా మాట్లాడినారు కదా. సంజు శాంసన్ కూడా బ్యాక్ ఇన్ ద 11, హ్యాపీ ఫర్ హిమ్. అండ్ తను కూడా 160 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఆల్ హ్యాపీస్? లేదు, చిన్న చిన్న విషయాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి మ్యాచ్లో. ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అంటే ఇంకా ఏం జరగాలి, సౌత్ ఆఫ్రికా మనకి చేసిన ఒక మేలు ఏంటి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ గుడ్ డే ఫర్ ఇండియా, బికాజ్ ఇండియా ఆడిన మ్యాచ్ మాత్రమే కాదు, వేరే టీమ్స్ ఆడిన మ్యాచ్ కూడా ఇండియా ఫేవర్లోనే ఉండింది. ఎందుకు ఈ మాట అంటున్నా, బికాజ్ ఈ సూపర్ 8లో మొదట జరిగిన మ్యాచ్ వాజ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్. అందరం కోరుకున్నది సౌత్ ఆఫ్రికా గెలవాలి, వెస్టిండీస్ ఓడిపోవాలి. అప్పుడు నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా ఇండియా 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోవచ్చు సెమీఫైనల్స్కి, వాళ్ళ కంట్రోల్లో మొత్తం ఉంటుంది మ్యాటర్ అని అనుకున్నాం. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా చాలా కన్విన్సింగ్గా వెస్టిండీస్ని ఓడించారు, వాళ్ళు క్వాలిఫై అయిపోయారు సెమీఫైనల్స్కి. Now that means that March 1st జరిగే మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ వెస్టిండీస్ ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. జస్ట్ ప్రెషర్, బట్ ప్రెషర్ ఏమి కొత్త కాదు ఇండియన్ టీమ్కి. నౌ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కాస్త పక్కన పెడదాం, మన దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పని లేదని నా ఫీలింగు. ఇంకొకటి ఆనెస్ట్గా చెప్పండి, నేను మ్యాచ్ చూడలేదు, వేరే పనిలో కాస్త బిజీగా ఉన్నాను. కానీ ఇండియా వర్సెస్ జింబాబ్వే ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ పూర్తిగా చూశారు. 40 ఓవర్లో 39 ఓవర్లు కవర్ చేశారు, మధ్యలో కొన్ని బాల్స్ మిస్ అయ్యాయి అనమాట. అందుకనే 39 అంటున్నా, ఆనెస్ట్గా చెప్పేస్తున్నా కదా. జరిగింది ఏంటి మ్యాచ్లో అంటే, ఇండియా డామినేట్ చేశారు విత్ ద బ్యాట్, మ్యాచ్ గెలిచారు. బట్ నాకు ఎక్కడో కాస్త లోటు కనిపించింది, బికాజ్ నెట్ రన్ రేట్ని చాలా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. 250 స్కోర్ చేసిన ఇండియన్ టీం ఒక 100 పరుగుల మార్జిన్తో గెలిచుంటే నెట్ రన్ రేట్ పెరుగుండేది, పాజిటివ్గా అయి ఉండేది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇండియా గెలిచినా 72 పరుగుల మార్జిన్తో గెలిచినా కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే -0.1 అన్న నెట్ రన్ రేట్ ప్రస్తుతానికి ఉంది. నౌ నెట్ రన్ రేట్ ఒక ఫ్యాక్టర్ కాదు. ఇండియా వెస్టిండీస్ని కొట్టిందంటే బేసికలీ 4 పాయింట్లు ఇండియాకి వస్తాయి, వెస్టిండీస్కి 2 మిగులుతాయి. సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయిపోయారు. సో సౌత్ ఆఫ్రికా ఇండియా ఈ గ్రూప్ నుంచి సెమీస్కి క్వాలిఫై అయిపోతారు. లెట్స్ స్టిక్ టు ద పాజిటివ్స్ ఫస్ట్. బ్యాటింగ్ విషయానికి వద్దాం. నో ప్లేయింగ్ లెవెన్ విషయానికి వద్దాం. దానికంటే ముందర సంజు శాంసన్ తీసుకొచ్చారు, బికాజ్ రింకు సింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఏదో ఉండింది, తను టీం నుంచి కొంచెం బయటకు వెళ్ళాడు. మ్యాచ్ కంటే ముందర వచ్చేసినా కూడా ప్రిపరేషన్ సంజు శాంసన్ చేశాడు కాబట్టి తనకు అవకాశం ఇచ్చారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. చాలామంది గత వీడియో చూసి అనుకుంటున్నారు సంజు శాంసన్కి నాకేదో పర్సనల్ దుష్మని ఉంది, ఏదో వైరం ఉంది, నేను ఎస్ఆర్హెచ్ అభిమానిని, తను సిఎస్కే కాబట్టి నాకు కక్ష కుట్ర అని. ఇంకా సిఎస్కే ఒక మ్యాచ్ కూడా ఆడలేదు పాపం సంజు శాంసన్. ఆర్ఆర్కి ఆడాడు 2 సంవత్సరాలు. పాపం సిఎస్కే వాళ్ళు ఎందుకో సంకలు గుర్తుకుంటున్నారు, వేరే విషయం. వాళ్ళ టీంలోకి ఇంకా ఆడింది కూడా లేదు. ఇదేంటంటే ఊరికే ప్రొపగాండా మాస్టరు అలా నడుస్తూ ఉంటుంది. నాకేం ప్రాబ్లం లేదు సంజు శాంసన్ తోటి, ఐఎమ్ హ్యాపీ ఈ ప్లేడ్. ఇప్పుడు నేను కోరుకునే తను కంటిన్యూస్గా ఆడాలి. ఇది రింకు సింగ్ అన్యాయం అని అడగచ్చు ఇప్పుడు మీరు. తక్కువ మంది అంటారు, బికాస్ తనకేమీ అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఆర్మీ లేదుగా సంజు శాంసన్ అంతా. సో జస్టిస్ ఫర్ రింకు అని ఎవరు అనకపోవచ్చు, చూద్దాం ఎవరైనా కమెంట్ చేస్తారేమో. బట్ ఐ థింక్ ఇట్స్ స్టిల్ వర్క్డ్ అవుట్ ఈ గేమ్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది, బికాస్ ఐ డోంట్ లైక్ చాపింగ్ అండ్ చేంజెస్. ఒక టీంని ఊరికే మారుస్తూ పోకూడదు, మ్యూజికల్ చైర్స్ ఆడకూడదు. అక్షర్ పటేల్ని కూడా తీసుకొచ్చారు, వెరీ గుడ్ మూవ్. క్రితం మ్యాచ్ ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, అక్షర్ పటేల్ ఆడితేనే బెటర్ అని. దట్ వాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వాషింగ్టన్ సుందర్ ఆడించారు స్పెసిఫికలీ ఫర్ ద లెఫ్ట్ హ్యాండర్స్, బట్ వాళ్ళు పవర్ ప్లేలోనే ఫాస్ట్ బౌలర్ చేతిలోనే అవుట్ అయిపోయారు. ఇంకా అప్పుడు వాషింగ్టన్ సుందర్ ఆడించడం మిస్ఫైర్ అయింది. అఫ్ కోర్స్ ఇన్ హైండ్ సైడ్ ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ రాంగ్ డెసిషన్, బట్ ప్రివ్యూలో కూడా దాని గురించి దట్స్ వాట్ వీ డిస్కస్డ్, రైట్? మీకు గుర్తుంటే కనుక ఒక లైక్ పడేయండి. బై ద వే, వీడియో ఎక్కడైనా సరే లైక్ కొట్టి పెట్టండి, అలాగే స్టంప్ టిల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ దట్ విల్ బీ అ హ్యూజ్ బూస్ట్ ఫర్ అస్. ఆల్రైట్, ప్లేయింగ్ 11 సార్టెడ్గా అనిపించింది, ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ నుంచి స్టార్ట్ అందించారు. మొదట బ్యాటింగ్ చేశారు ఇండియా. సంజు అగైన్ అవుట్ అయిన విధానం వాజ్ సిమిలర్ టు ద ప్రీవియస్ డిస్మిసల్స్, కాకపోతే ఈసారి స్లోవర్ బాల్కి ఆ పుల్లాడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దాట్. 160 స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ కాస్త పెరుగుంటుంది. మంచి నాక్స్ ఆడాలి భవిష్యత్తులో ఆశిస్తున్నాను. హోప్ఫుల్లీ స్టార్టింగ్ విత్ ద వెస్ట్ ఇండీస్ గేమ్ ఈడెన్ గార్డెన్స్లో పెద్ద సెంచరీ కొడితే ఐల్ బి రియలీ హ్యాపీ ఫర్ సంజు శాంసన్. లెట్స్ హోప్ ఫర్ దాట్. నెక్స్ట్ అభిషేక్ శర్మ తీసేయాలి, 4 మ్యాచ్ల్లో డక్అవుట్లు, లాస్ట్ 7 మ్యాచ్లో 5 డక్అవుట్లు. ఏం ఆడతాడు, ఫామ్లో లేడు, బౌలర్స్ కొడితే కాదు, ఓడిఐ వరల్డ్ కప్లో కొట్టాలి, అదే వరల్డ్ కప్స్లో కొట్టాలి, ఏవో అన్నారు. ఇప్పుడు 50 కొట్టారు. మరి మీరందరూ ఆ 50 సెలబ్రేట్ చేశారా? లేదు. 7 మ్యాచ్లు 5 సార్లు డక్అవుట్ అయ్యాడు, ఎందుకు ఆడుతున్నాడు అనే ఇంకా ఆలోచన భావనలో ఉన్నారా?
మీకే తెలియాలి మా బ్రో. అందుకేనన్నా వాట్ టు సే వాట్ నాట్ టు సే మా బ్రోస్ అని. బట్ అభిషేక్ వాస్ వెరీ గుడ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఈస్ కమ్ బ్యాక్ టు ఫామ్. ఇంకా అంత ఫ్లూయెంట్గా ఆడలేదేమో, అంటే ఇంత పెద్ద స్ట్రైక్ రేట్తో ఆడినా కూడా మనకి ఇంకా ఎక్కడో కాస్త లోటుపాట్లు కనిపించవచ్చు, సహజం. అలాంటి స్టాండర్డ్ తనే సెట్ చేసుకున్నాడు. ఈజ్ బేసికలీ ఎ విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ సక్సెస్. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. సూర్య చిన్న క్యామియో ఆడాడు, తన స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉండింది. హార్దిక్ పాండ్యా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్గా ఈవెన్చువల్గా మారింది, బికాస్ తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. తను ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. మధ్యలో బ్రీఫ్ ఫైల్ తిలక్ వర్మ ఓవర్టేక్ చేశాడు, బట్ ఐ థింక్ హార్దిక్ ఆల్సో వాస్ వెరీ గుడ్. స్ట్రైక్ రేట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 200, ఫెంటాస్టిక్. అండ్ తిలక్ వర్మ తనని కూడా డ్రాప్ చేయాలన్నారుగా, ఏం కొడుతున్నాడు, ఇంజురీస్ కంబ్యాక్ చేసినప్పటి నుంచి కూడా ఏం ఆడట్లేదు, టుక్కు అని ఆడడానికి తను ఎందుకు, శ్రేయస్ సార్ని పెట్టుండొచ్చు కదా, రుతురాజ్ గైక్వాడ్ని ఆడించవచ్చు కదా, ఒక ఫలానా ప్లేని ఆడించవచ్చు కదా అని చెప్పి అగైన్ చాలా మంది మాట్లాడారు. మర్చిపోయాం, గోల్డ్ ఫిష్ మెమరీ లాగా మనం మర్చిపోయాం తను ఏం చేస్తున్నాడు గతంలో. మరోసారి చూపించాడు తను ఏం చేయగలడో. 275 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇంకెందుకు లేటు అడుగు. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు జింబాబ్వేతోనేగా కొట్టింది, సౌత్ ఆఫ్రికాతో కొట్టి చూపిస్తే అప్పుడు వింటామని. జింబాబ్వే కూడా ఊరికే ఆషామాషిగా సూపర్ ఎయిట్స్లోకి రాలేదు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ కూడా చూసుంటారు మీరు, బాగా ఆడారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళు ఆస్ట్రేలియాని, శ్రీలంకని ఓడించిన టీమ్స్ వాళ్ళు ఈ వరల్డ్ కప్లో. సో మీరు తక్కువ అంచనా వేస్తామంటే దట్స్ ఎట్ యువర్ ఓన్ పెరిల్. గో హెడ్ అండ్ డూ దాట్. దానికి ఎవరేం చేయలేరు. బట్ క్రికెట్ని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నానో. ఇట్స్ వెరీ గుడ్ నాక్. అండ్ ఈ బ్యాటర్స్ అందరూ కూడా ఈ రన్స్ స్కోర్ చేయడం, ఈ కాన్ఫిడెన్స్ని నెక్స్ట్ మ్యాచ్లో క్యారీ చేస్తారు. ఏ ప్రత్యర్థి పైన స్కోర్ చేసిన రన్స్ అయినా సరే దే ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్తో ఇండియా 256 పరుగులు చేశారు వాళ్ళ దగ్గర 20 ఓవర్స్లో. దట్ ఈస్ అ మ్యాసివ్ స్కోర్, ఆల్మోస్ట్ 13 runs per over. దాన్ని వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకుని ఉంటే నెట్ రన్ రేట్ +1 వరకు వచ్చుండే అవకాశం ఉండేది. చేయలే. ఎందుకు? జింబాబ్వే పవర్ ప్లేలో స్లోగా స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు ఈవెన్చువల్గా 184 పరుగులు స్కోర్ చేశారు. బెనెట్ 97 నాట్ అవుట్ 59 balls. వాట్ ఎ నాక్, వాట్ ఎ ప్లేయర్. జింబాబ్వేకి ఎంత కన్సిస్టెంట్గా ఈ వరల్డ్ కప్లో రన్ స్కోర్ చేశాడో, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. తను బుమ్రాని ఆడిన విధానం, ఒకటి ఓవర్ లాంగ్ ఆన్ 6 కొట్టాడు ఆఫ్ ద ఫ్రంట్ ఫుట్. దట్ వాజ్ రియలీ స్పెషల్. వరుణ్ చక్రవర్తిని టుక్ హిమ్ డౌన్. ఈ మ్యాచ్కి ముందర 6 లేవు, ఈ మ్యాచ్లో బోల్డ్ 6 స్కోర్ చేశాడు. 97 వాజ్ ఫినామినల్. సికందర్ హసన్ చిన్న క్యామియో 31. బట్ వాళ్ళు ఓవరాల్గా 184 స్కోర్ చేశారు. దాంతో ఇండియన్ బౌలింగ్ కొంచెం ఎక్స్పోజ్ అవుతోందా అన్నట్టుగా అనిపిస్తోంది. నౌ 1 for 35 ఆర్ నాట్ యాక్చువల్లీ బ్యాడ్ ఫిగర్స్. ఐసోలేషన్లో చూస్తే అక్సర్ బాగానే వేశాడు 1 for 35. వరుణ్ చక్రవర్తి 1 for 35. కానీ మనకి ఎంత అలవాటు అయిపోయిందో తను మల్టిపుల్ వికెట్స్ తీసుకుని తక్కువ ఎకానమీ మెయింటైన్ చేయడం, రన్స్ ఎక్కువ ఇచ్చడం అనిపిస్తోంది. దే టుక్ హిమ్ డౌన్ ఫర్ కపుల్ ఆఫ్ 6s. అది కాస్త కంగారు పెట్టుండొచ్చు ఇండియన్ ఫ్యాన్స్ని. శివం దూబే, దిస్ ఇస్ ద బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. నాట్ జస్ట్ హిస్ బౌలింగ్, ఆ బౌలింగ్ వేసే ముందర ఒక బౌండరీ ఆపకుండా బాల్ వెళ్ళిపోతుంటే దాంతోపాటు జాగింగ్ చేసి సాగనంపాడు. ఒక డైవ్ లేదు, ఒక ఎఫర్ట్ లేదు, ఒక ఇంట్రెస్ట్ లేదు, ఒక యాటిట్యూడ్ లేదు. ఎప్పుడైతే లైట్ తీసుకుంటారో క్రికెట్ని, క్రికెట్ తొక్కి పెడుతుంది. అదే చేసింది. బికాజ్ తర్వాత బౌలింగ్ వేయడానికి వచ్చాడు, పిచ్ పైన 1, పిచ్ బయట 3-4, 6లు 4లు, 26 పరుగులు ఇచ్చాడు ఒక ఓవర్లో. 9 బాల్లో 10 balls వేశాడు ఓవర్లో. క్రికెట్ని ఎప్పుడైనా సరే మీరు ఇవ్వాల్సిన 100% ఇవ్వకపోతే అది నేను ఈ స్పోర్ట్ అంటే ఏంటి నీకు చూపిస్తారా అని చేసి చూపిస్తుంది. అది జరిగింది అనిపించింది. యంగ్స్టర్స్ వాచింగ్, ఐ థింక్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ప్రతిసారి 100% ఇవ్వడం చాలా ముఖ్యం. అనుకోండి శివన్ దుబే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ క్యారింగ్ ఎ నిగిల్ ఆర్ సంథింగ్, దట్ డైవ్ చేయలేడు, చేస్తే ఏమైనా ఇంజూరీ అయిపోతున్న భయం ఏమైనా ఉందేమో. అదేం లేకపోతే మటుకు ఇట్స్ అ వెరీ వెరీ లేజీ ఎఫర్ట్. ఆ బౌండరీ ఆపడానికి ప్రయత్నం చేయకపోవడం. ఎనీవేస్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇంత స్కోర్ చేయగలిగారు. లైక్ ఐ సెడ్, హర్షదీప్ వాజ్ ఫినామినల్. 3 వికెట్స్ తీసుకున్నాడు. మంచి రెగ్యులర్గా వికెట్స్ తీసే బౌలర్ మనకి. బుమ్రా, ఐ డోంట్ నో ఇఫ్ యూ నోటీస్, బట్ తన డెలివరీ స్ట్రైడ్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఎఫర్ట్ తక్కువ ఇచ్చినట్టుగా అనిపించింది. కుడ్ బి 100% లేడేమో, ఆర్ జోన్లో లేడేమో. మెంటలీ వాజ్ నాట్ ఫిట్. మెంటలీ అంటున్నా, ఫిజికలీ కాదు. బికాజ్ సంథింగ్ లుక్డ్ ఆఫ్. బ్యాక్ ఫుట్ని కొంచెం విచిత్రంగా ల్యాండ్ చేయడం, ఆర్ బౌలింగ్ స్ట్రైడ్లో బ్యాక్ ఫుట్ని యూజ్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఐ రియలీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ వితౌట్ షోయింగ్ విజువల్స్. కానీ విజువల్స్ చూపిస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడిపోతుంది మా ఛానల్కి. అది నేను చేయలేను. ఇఫ్ యూ వాచ్ ద గేమ్ ఆర్ హైలైట్స్ తిరిగి మళ్ళీ ఆర్ రీప్లే మళ్ళీ చూడగలిగితే బుమ్రా వేసిన ఓవర్స్ మట్టుకే చూడండి. సంథింగ్స్ ఆఫ్ విత్ హిస్ డెలివరీ స్ట్రైడ్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ ఇవాళ అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు ఈ మ్యాచ్లో తను. బట్ ఇట్స్ ఓకే, ఈజ్ బుమ్రా విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్. వరుణ్ చక్రవర్తి కమ్ బ్యాక్ చేసిన అవసరం ఉంది. ఎనీవేస్, అలా ఒక 72 పరుగుల మార్జిన్తో ఇండియా అయితే గెలిచారు. దట్స్ ఎ గ్రేట్ విన్ ఫర్ ఇండియా. ఎందుకంటున్నానంటే ఇది గెలవడం చాలా ముఖ్యం. పైగా దీని ముందున్న రిజల్ట్ ఇండియా ఫేవర్లో వెళ్ళింది. సో నెక్స్ట్ ఇండియా వెస్టిండీస్ గేమ్ ఏదైతే ఉందో ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో ఆన్ ద 1st of March, ఇట్స్ అ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ ఫర్ ఇండియా. యు విన్, యూర్ ఇన్ ద సెమీఫైనల్స్. సంగతి తర్వాత తిలక్ వర్మ మాట్లాడుతూ పోస్ట్ మ్యాచ్ తను ఏమన్నాడంటే, మేము గ్రూప్లో మాట్లాడుకుంది ఒకటే, 4 మంచి రోజులు కావాలి వరల్డ్ కప్ గెలవడానికి. 1 రోజు అయిపోయింది, ఇంకొక 3 రోజులు మిగిలిన్నాయి.
నెక్స్ట్ డే ఇస్ 1st of March అన్నాడు. నథింగ్ ఈజ్ ష్యూర్ ఇన్ ది స్పోర్ట్ ఆఫ్ క్రికెట్, బట్ ఆ పాజిటివ్ మైండ్ సెట్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే ఐఎమ్ హోపింగ్ దట్ ఇండియా విల్ డూ వెల్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ March 1st గేమ్ కూడా గెలుస్తారు. నెట్ రన్ రేట్తో ఎటువంటి సంబంధం లేకుండా మన సెమీస్కి వెళ్తాం. తర్వాత విత్ దిస్ స్క్వాడ్ యూ సపోజ్ టు గో టు ది సెమీఫైనల్స్ ఫర్ షూర్. ఎస్, సౌత్ ఆఫ్రికాతో చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఇట్ హ్యాపెన్. స్పోర్ట్లో ఓటమి అనేది కామన్. మనం పాకిస్తాన్ అంత కన్విన్సింగ్గా ఓడించిన తర్వాత మనం ఎందుకు అసలు ఓడిపోకూడదు, ఎందుకు పెద్ద మార్జిన్తో ఓడిపోతే ఇంత పెద్ద ప్రాబ్లంగా చూస్తాం? ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్. ప్రతిసారి జరగకూడదు, ఎప్పుడో ఒకసారి జరిగితే అమావాస్యకి పునః ఒకసారి ఇట్స్ స్టిల్ ఓకే. నా దీంతో ఈ వీడియో ఆర్ ఈ మ్యాచ్కి రివ్యూ అయిపోయింది. కానీ లాస్ట్ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ వచ్చాయి. 4-5 మీద రియాక్ట్ అవుదాం అనిపించింది. బికాజ్ ఫెల్ట్ రియలీ ఇంట్రెస్టింగ్. ఎలా అయితే జనాలు రియాక్ట్ అయ్యారో ఆ వీడియో డి రియలీ వెల్. బై ద వే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒక దాదాపు 1,00,000 మంది చూశారు. కాకపోతే కొన్ని కమెంట్స్ భలే మొదలు వచ్చాయి నాకు. అదే చూద్దాం ఒకసారి. బాబయ్య రూపన్న గుడి 1829 అంటాడు, బ్రో ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే రీజన్స్ అభిషేక్ ఫామ్ లేదు, ఇంకా హోమ్ గ్రౌండ్లో అక్షర్ పటేల్ని కూర్చోబెట్టడం ఏంటి బ్రో, ఎందుకు ఇండియా లాస్ట్ ది గేమ్ ఇస్ మా ఫీలింగ్. అక్షర్ పటేల్ ఐ ఆల్సో అగ్రీ. అభిషేక్ శర్మ ఫామ్లో లేడంటే ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడేం చేద్దాం, డ్రాప్ చేద్దామా? చేయలేం కదా మా బ్రో. అది అర్థం చేసుకోవాలి మనం. అంటే 2 మ్యాచ్లు కొట్టకపోతే 3 మ్యాచ్లు కొట్టకపోతే తీసేయండి ఆ ప్లేయర్ని. సంజు శాంసన్ 5 మ్యాచ్ల తర్వాత తీసేసినప్పుడు ఎందుకు తీలేరు? సంజు శాంసన్ కేసు వేరే. తను ముందర మ్యాచ్లు, తను ఇప్పటిదాకా స్కోర్ చేసిన రన్స్, కన్సిస్టెన్సీ, ఇంపాక్ట్ ఆన్ ద గేమ్, అవన్నీ కూడా చూస్తారు. ఇట్ ఈస్ అన్ఫేర్ ఆన్ సంజు శాంసన్ ఎట్ సర్టన్ లెవెల్, బట్ దానికి అవకాశాలు రాలేదని చెప్పడానికి లేదు. అభిషేక్ శర్మ ఫస్ట్ టైం 2 సంవత్సరాల్లో కొన్ని రన్స్ కొట్టకపోతే తీసేయండి, నరకేయండి, కోసేయండి అన్నారు. మరి అలా ఉంటారు పబ్లిక్. తర్వాత రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ V1K అన్న అభిషేక్ ఆడించాలి, బికాజ్ ఎప్పుడు మనకు నెట్ రన్ రేట్ ఇంపార్టెంట్ కదా. ఈ కెన్ స్కోర్ 15 just 25 balls. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అండ్ కమింగ్ టు తిలక్, హీ కెన్ ప్లే వెల్, హీ కెన్ హ్యాండిల్ ప్రెషర్ ఇన్ డూ ఆర్ డే మ్యాచెస్ అండ్ వన్ చేంజ్ వాషీ అక్సర్ ప్లేస్లో రావాలి. రాజశేఖర్ ఎగ్జాక్ట్లీ చెప్పినట్టు జరిగింది. గ్రేట్ థింకింగ్ అబౌట్ ద గేమ్. కుడోస్ టు యూ. తర్వాత కేవీ రమన్ అంటాడు, సంజు శాంసన్కి 5 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చారు, ఆడలేదు, తీసేశారు. తిలక్ వర్మ 5 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చారు, ఆడలేదు, బట్ స్టిల్ బ్యాక్ చేస్తున్నారు. అదే బ్యాకప్ సంజు శాంసన్కి ఎందుకు లేదు అన్నదే మీ హిపోక్రసీ తెలుస్తోందిగా. వన్ లాస్ట్ టైం అబౌట్ దిస్ టాపిక్, ఇంక మళ్ళీ గురించి మాట్లాడినాం. సంజు శాంసన్కి 5 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చారు, రన్స్ కొట్టలేదు. అప్పుడు తను ఆడిషన్లో ఉన్నాడు. ఈ హ్యాడ్ టు పర్ఫార్మ్, ఎట్లీస్ట్ ఒక గేమ్లో కొట్టుండాలి. వెయిట్ చేస్తున్నాడు అక్కడ ఇషాన్ కిషన్ రీప్లేస్ చేయడానికి. ఇషాన్ రన్స్ కొట్టున్నాడు. అభిషేక్ శర్మ 2 సంవత్సరాలుగా రన్ స్కోర్ చేస్తున్నాడు. 2 సంవత్సరాలుగా టీం కొట్టకపోతే తను రన్ స్కోర్ చేస్తున్నాడు. సో మీ బెస్ట్ బ్యాటర్స్ ఎవరు టు ప్లే ద ఫస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్ కప్? ఇట్ వాజ్ ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. తిలక్ వర్మ విషయానికి వస్తే ఈస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజురీ. మీకు అర్థమవుతుందా? ఒక ఇంజురీ, ఒక మైనర్ సర్జరీ, దాని నుంచి కమ్బ్యాక్ చేస్తున్నాడు. వచ్చి స్ట్రైట్ అవే మ్యాచ్ ఆడడం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇట్ క్యాన్ బి అ లిటిల్ డిఫికల్ట్ టు గెట్ గోయింగ్. 3 25s, ఒక 31 స్కోర్ చేశాడు తను 4 గేమ్స్లో. ఫ్లాప్ అయినట్ట మీకే తెలియాలి. ఈ కంపారిజన్ ఆఫ్ సంజు శాంసన్ వర్సెస్ తిలక్ వర్మ 5 మ్యాచ్లు ఏదైతే అన్నారో మీరు, సంజు శాంసన్ది హిస్టరీ కూడా చూసుకుందాం కాస్త. ఒకటి ఒప్పుకుంటా, తనకి కన్సిస్టెంట్గా అవకాశాలు రాదు, కానీ ఎన్ని అవకాశాలు వస్తే సాటిస్ఫై అవుతారు? ఒక 10 మ్యాచ్ల, ఓ 15 మ్యాచ్ల, ఒక 20 మ్యాచ్ల, తను రిటైర్ అయ్యే వరకు ప్రతి మ్యాచ్ ఆడిస్తూనే ఉండాలి, రన్స్ కొట్టకపోయినా. ఏంటి ఈ సంజు శాంసన్ ఆర్మీ ఆలోచన ఏంటంటే అర్థం కాని విషయం. అందరికీ సమాన అవకాశాలు రావు, స్పోర్ట్లోనూ రావు, జీవితంలో కూడా రావు. మీకు మార్కులు అందరిలాగా సేమ్గా రావు, మీ జీతం అందరిలాగా సేమ్గా రాదు, ప్రమోషన్లు అందరికీ ఒకేలా రావు, ప్రతి చోట అంతే కదా. ఇక్కడ కూడా అన్ఫార్చునేట్లీ సంజు శాంసన్కి మిగతా వాళ్ళకి వచ్చిన సమానంగా అవకాశాలు రావు. సేమ్గా ఉండాలి అన్నది జరగదు, స్పోర్ట్లో, లైఫ్లో జరగదు. ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళకి జరిగింది ఎలాగో వాళ్ళు సరిదిద్దుకోలేరు కాబట్టి బయట జరుగుతోంది దాన్ని ప్రశ్నిద్దామన్న ఒక మంచి ఆలోచన ఏమో, ఉద్దేశం కరెక్టే, బట్ అది ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. వచ్చిన కొన్ని అవకాశాల్లో పర్ఫామ్ చేయాలి కొన్ని సందర్భాల్లో, బికాస్ కాంపిటీషన్ ఇంటెన్స్గా ఉంది. మీరు మ్యూజికల్ చైర్స్ లాగా 3 మ్యాచ్లు ఆడి తిలక్ వర్మ అభిషేక్ తీసేస్తా అంటే వాళ్ళు గతంలో ఏం చేస్తున్నారు కూడా అర్థం చేసుకోగలగాలి. గజనీల్లాగా మారకండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. కొంచెం ఆలోచించండి. మనం స్కూల్ క్రికెట్, గల్లీ క్రికెట్, కాలేజ్ క్రికెట్ కాదు, నచ్చినప్పుడు ఒక ప్లేయర్ని తీసి ఇంకో ప్లేయర్ని పెట్టడానికి. ఇంటర్నేషనల్ గేమ్ ఇది. ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు హౌ ఇట్ వర్క్స్. ఇప్పటికీ అర్థం చేసుకోవాలంటే దట్స్ ఫైన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అన్నీ ఇస్తుంది డెమోక్రసీ. ఎంజాయ్ చేసుకోండి దాన్ని, బట్ చెప్పే ప్రయత్నం నాది, తర్వాత మీ ఇష్టం. లాస్ట్ వన్, చాలామంది ఇదే చేశారు. గోవర్ధన్ అంటున్నాడు, ఓడిపోయినందుకు కాదు, ఓడిపోయిన విధానం వల్ల ప్రాబ్లం. ఒప్పుకుంటా, ఓడిపోయిన విధానం బాగాలేదు, కానీ మనం కూడా వేరే టీమ్స్ని కన్విన్సింగ్గా ఓడించినప్పుడు
అంటే ఆ టీం చెత్త టీం అనా? ఆ రోజు మనం వాళ్ళకంటే చాలా బాగా ఆడినట్టు. సౌత్ ఆఫ్రికా కూడా మనకంటే ఆ రోజు చాలా బాగా ఆడారు. మనం చెత్త టీం అయిపోలేదు. ఒక మ్యాచ్ ఓడిపోయినందుకే అసలు టీంని తీసి పారేసి పక్కన పెట్టేసేంత మాటలు మాట్లాడేశారు అందరూ. మీకే తెలియాలి మా బ్రో. I mean, that's not how I watch the sport. That's not how I enjoy the sport. That's not how I back my team. ఇండివిజువల్స్ పర్ఫామ్ చేసినా కూడా ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ టీమ్ స్పోర్ట్. ఎవరు ఆడినా బాగా ఆడాలి, ఎవరు ఆడినా రెగ్యులర్గా ఆడాలి, ఎవరు ఆడినా ఇండియాకి మ్యాచ్ గెలిపించాలి. బికాస్ ఇండియా గెలిస్తేనే మనం గెలిచినట్టు, మనకి ఆనందం. ఐ లివ్ యూ విత్ దాట్. మరొకటి మళ్ళీ కలుస్తూ హోప్ఫుల్లీ విల్ డూ సమ్ మోర్ ప్రివ్యూస్ అండ్ రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Adios, amigos.